9,000 సంవత్సరాల క్రితం నాటి ఒక హంటింగ్ టెక్నిక్ గురించి శాటిలైట్స్ వచ్చే వరకు మనకి తెలియలేదు. అదేంటో తెలుసా? ప్రస్తుత మిడిల్ ఈస్ట్ ఎడార్ ప్రాంతాల్లో శాటిలైట్ ఇమేజెస్ ని చూసినప్పుడు వాళ్ళకి కొన్ని జామెట్రికల్ స్ట్రక్చర్స్ కనిపించాయి. ఇలా 1-2 కాదు, దగ్గర దగ్గర 7,000 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎడార్ మొత్తం కనిపించాయి. కొన్ని అయితే కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్నాయి. అయితే ఈ స్ట్రక్చర్స్ అన్ని ఒక గాలిపటం షేప్ లో ఉంటాయి. అందుకే వీటికి డెజర్ట్ కైట్స్ అని పేరు పెట్టారు. అసలు ఇవేంటి అని పరిశోధిస్తే 7,000 నుంచి 9,000 సంవత్సరాల క్రితం మనిషి వాడిన ఒక ఇంట్రెస్టింగ్ హంటింగ్ టెక్నిక్ గురించి తెలిసింది. ఎడార్లో జంతువులు వేటాడడం కోసం ఒక 70 సెంటీమీటర్ల చిన్న గోడని కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో కట్టారు. ఈ స్ట్రక్చర్స్ అన్నిటి ఎంట్రన్స్ వైడ్ గా ఉండి దీని చివర మాత్రం ఒక చిన్న సర్కిల్ లూప్ ఉంటది. ఒకసారి ఏదైనా జంతువుల మంద ఈ స్ట్రక్చర్ లోకి ఎంటర్ అయితే వాటిని వెనక నుంచి వేటాడుతూ చివరిలో ఉన్న పిట్టు వైపు పుష్ చేస్తారు. అలా కార్నర్ చేసి వాటిని చంపేవారు. అయితే ఇక్కడ 2 షాకింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ జంతువులన్నీ ఈజీగా 70 సెంటీమీటర్ల గోడని దూకి తప్పించుకోగలవు. కానీ ఇవి ప్రెజర్ లో ఉన్నప్పుడు గుడ్డిగా ముందున్న గొర్రెని ఫాలో అవుతాయి తప్ప ఇండివిజువల్ గా ఆలోచించవు. అంతేకాదు, ఎలాంటి ఏవియేషన్ శాటిలైట్స్ లేని రోజుల్లో ఇలాంటి స్ట్రక్చర్స్ ని కట్టే ముందు రాళ్ల మీద క్లియర్ గా డిజైన్ గీసుకున్నారు. సో ఆ రోజుల్లోనే మనిషి యానిమల్ సైకాలజీ, జామెట్రీ అలాగే ఇంజనీరింగ్ ని మాస్టర్ చేశాడని అర్థం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.